తమిళనాడులో వేగంగా పరిణామాలు మారుతున్నాయి. విజయకాంత్ పార్టీ దేశీయ ముర్పొక్కు ద్రవిడ కజగంను ఇటు తమ కూటమిలోకి తెచ్చేందుకు అధికార డీఎంకే యత్నాలు చేస్తోంది. డీఎండీకే నేత ప్రేమలత విజయకాంత్తో చర్చలు జరిపినట్టుగా కూడా తెలుస్తోంది. 6 అసెంబ్లీ సీట్లను ఇవ్వడానికి ఇటు స్టాలిన్ సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఇటు అన్నా డీఎంకే మరియు బీజేపీ పొత్తు ఖరారైన నేపథ్యంలోనే ఇటు తమిళనాడులో చూసుకుంటే కనుక పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయని చెప్పాలి. ఇదే అంశంపైన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, విజయకాంత్ పార్టీ దేశీయ ముర్పొక్కు ద్రవిడ కజగంను ఇటు తమ కూటమిలోకి తెచ్చేందుకు అధికార డీఎంకే యత్నాలు చేస్తుందని తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? అమూల్య, తమిళనాడు రాష్ట్రాల్లో తమిళనాడు ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. అయితే తమిళనాడు అధికార పార్టీ, తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న స్టాలిన్ డిఎండికే ఏదైతే విజయకాంత్ పార్టీతో పొత్తు పెట్టుకునే సందర్భంలో ఏదైతే చర్చలు నడుస్తున్నాయి, ఈ చర్చలు కొలికొచ్చే అవకాశం ఉంది. డిఎండికే అధినేత ఏదైతే ప్రేమలతో ఉన్నారో, విజయకాంత్ భార్య ప్రేమలతో ఉన్నారో, ఆమె పార్టీని నడిపిస్తున్నారు. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో ఒక బలమైన ఓటింగ్ కూడా డిఎండికే ఉంది. అదే అందులో భాగంగానే విజయకాంత్ భార్య ఏదైతే ప్రేమలతో నేరుగా స్టాలిన్ సమావేశమని, అయితే ఇందులో ఒక రాజ్యసభ సీట్తో పాటు రెండంకెల అసెంబ్లీ సీట్లు అడిగినట్టు మనకు సమాచారం వినిపిస్తుంది. దాదాపు 10 అసెంబ్లీ సీట్లు పైన ఎమ్మెల్యే 10 అసెంబ్లీ సీట్లు ప్లస్ ఒక రాజ్యసభ సీట్ ఇవ్వాలంటూ డిఎండికే ప్రతిపాదించింది. అయితే వీటిపైన స్టాలిన్ దాదాపు 6 అసెంబ్లీ సీట్లు ఇవ్వడానికి ఆయన మొగ్గు చూపిన సమాచారం. రాజ్యసభ విషయంలో కూడా ఆయన క్లారిటీ ఇవ్వలేదని మనకు ప్రస్తుతానికి సమాచారం వినిపిస్తుంది. 2026 అసెంబ్లీ ఎన్నికలకు ఏదైతే నటుడు విజయకాంత్ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి డిఎంకే సానుకూలంగా ఉందనే ఒక ప్రచారం వచ్చింది. ఇప్పటికే డిఎంకే నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ సంప్రదింపులు ఓ కొలిక్కొచ్చే అవకాశం ఉంది. డిఎంకే పార్టీ ఇచ్చిన సమాచారం ప్రకారం మనం ఒకసారి గమనిస్తే 6 అసెంబ్లీ సీట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అవసరమైతే మరొక సీటు పెంచి ఏదైతే వారు రెండంకెల సంఘటన దాదాపు 10 సీట్ల పైన డిఎండికే అడిగినట్టు సమాచారం. అయితే వారు 6 లేదా 7 సీట్లు ఇవ్వడానికి డిఎంకే సిద్ధంగా ఉంది. రాజ్యసభ సీటు అంశంలో అయితే ఓ క్లారిటీ ఇవ్వలేదు. గతంలో అన్నా డిఎంకే కూటమిలో కొనసాగిన డిఎండికేకి రాజ్యసభ సీటు ఇస్తామని అన్నా డిఎంకే గతంలో పొత్తులో ప్రకటించినా కూడా చివరి వరకు డిఎండికేకి ఆ రాజ్యసభ సీటు అన్నా డిఎంకే ఇవ్వకపోవడంతో వారు కూటమి నుంచి వైదొలిగారు. ప్రస్తుతం ఏదైతే స్టాలిన్ తో కలిసి నడవడానికి డిఎండికే ముందుకు వస్తుంది. అయితే 6 నుంచి 7 అసెంబ్లీ సీట్లు మాత్రం ఇవ్వగలుగుతాము. అయితే రాబోయే తమిళనాడు ఎన్నికల్లో పొత్తులు కీలకంగా ఉన్నాయి. అటు డిఎంకే బీజేపీతోనూ, ఇటు స్టాలిన్ ఏదైతే అంటే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే అన్నా డిఎంకే మరియు బీజేపీ పొత్తుందో దీనికి కౌంటర్ గానే ఇటు డిఎండికే ప్రయత్నం అంటూ కూడా వినిపిస్తుంది. ఎంత మేరకు నిజం ఉందంటారు? అమూల్య, ఇక్కడ ప్రధానంగా డిఎండికే గత ఎన్నికల్లో అన్నాడీఎంతో కలిసి పనిచేసింది. అన్నాడీఎంకే ఇచ్చిన హామీని ఏదైతే రాజ్యసభ సీటు ఇచ్చిన హామీని నెరవేర్చలేకపోయింది. అయితే ప్రస్తుతం ఏదైతే స్టాలిన్ అధికారంలో ఉన్నారు, స్టాలిన్ తో పొత్తు చర్చలు నడుస్తున్నాయి. మరోపక్క తమిళనాడు ఎన్నికలు కూడా త్వరలో రానున్నాయి. ఈ ఎన్నికల్లో భాగంగానే పొత్తుల లెక్కలు తేలుతున్నాయి. ఏ పార్టీకి ఎన్ని సీట్లు అంటూ ఇటు డిఎంకే కూడా తన మిత్రపక్షాలకు సీట్లు కేటాయిస్తుంది. మరోపక్క కాంగ్రెస్ పార్టీ దాదాపు 40 అసెంబ్లీ సీట్లు అడిగింది. అందులో కాంగ్రెస్ కు 30 నుంచి 32 సీట్లు ఇవ్వడానికి డిఎంకే ప్రాథమికంగా నిర్ణయించింది. కాంగ్రెస్ ఇప్పటిన డిమాండ్ మాత్రం స్టాలిన్ అంగీకరించేది. 3 మంత్రి పదవులు ఏదైతే మంత్రి పదవులతో పాటు ఈ రాష్ట్రంలో మంత్రి పదవుల భాగస్వామ్యంతో పాటు కీలక పదవులు ఇవ్వాలంటూ కాంగ్రెస్ అధిష్టానం డిమాండ్ చేయడంతో స్టాలిన్ వాటిని పక్కన పెట్టాడు. కేవలం అసెంబ్లీ స్థానాల వరకు మాత్రమే పొత్తు పరిమితం, అంతకు మించి ప్రభుత్వంలోకి మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వమంటూ స్టాలిన్ కుండబద్దలు కొట్టిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తెలియజేశాడు. ఆ పొత్తు కూడా ప్రస్తుతం ప్రాథమిక చర్చల్లో ఉంది. అది కొలిక్కిరాలేదు. మరోపక్క చిన్న పార్టీలు ఏవైతే ఉన్నాయో డిఎంకే కావచ్చు, మరో కొన్ని లోకల్ గా ఉన్న ప్రాంతీయ పార్టీలు ఏదైతే రీజన్ల వారీగా కొంగునాడు తర్వాత సేలం ఆ ప్రాంతాల్లో రీజనల్ గా కొన్ని పార్టీలు ఉన్నాయి. ఆ పార్టీలతో 1-2 సీట్లు సర్దుబాటు చేసుకొని స్టాలిన్ ఎన్నికలకు పోయే అవకాశం ఉంది. ఎందుకంటే మొన్న జరిగిన ఇండియా టుడే సర్వే కూడా ఏదైతే మూడ్ ఆఫ్ నేషన్ ఇండియా సర్వే కూడా ఏదైతే ఇండియా టుడే సర్వేలో కూడా స్టాలిన్ బంపర్ మెజార్టీతో గెలుస్తున్నారంటూ ఒక సర్వే అయితే వచ్చింది. ప్రస్తుతం ఏదైతే తమిళనాడు అత్యంత ఆసక్తికరమైన విజయ్ వైపు తమిళ ప్రజలు మొగ్గు చూపినా కూడా ఆయనకు ఆశించిన స్థాయిలో సీట్లు రావు, ఆశించిన స్థాయిలో గెలిచే పరిస్థితి లేదంటూ విజయ్ నోట్లో ఈ ఇండియా టుడే సర్వే దుమ్ము కొట్టిందని చెప్పొచ్చు. అయితే ఇదే నేపథ్యంలో చూసుకుంటే ఇటు డిఎండికే నేత ప్రేమలత కూడా విజయకాంత్ తో చర్చలు జరిపారని తెలుస్తోంది. దీని గురించి ఏమంటారు? అమూల్య, డిఎండికే అధినేత ఏదైతే
ప్రేమలత ఉన్నారు. ప్రేమలత నేరుగా అటు స్టాలిన్ తో సమావేశమయ్యారు. స్టాలిన్ తో కొత్త అంశాలపైన ఓ క్లారిటీకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వారు అడిగిన సీట్లు ఏదైతే డబల్ డిజిట్ సీట్లలో దాదాపు 10 సీట్లు అసెంబ్లీ సీట్ల పైన సీట్లు కోరినట్టు మనకు సమాచారం ఇస్తుంది. 2 అంకెల సంఖ్య కోరినట్టు సమాచారం అనిపిస్తుంది. అయితే 6 నుంచి 7 సీట్లు ఇవ్వడానికి డిఎంకే ముందుకు వచ్చింది. రాజ్యసభ సీటు విషయంలోనే ప్రతిష్టం నెలకొనింది. ఈ రాజ్యసభ అంశం కూడా నేడో రేపు డిఎంకే తేల్చే అవకాశం ఉంది. ఇప్పటికి కూడా తమిళనాడు ఎన్నికల్లో ఇప్పటికి కూడా డిఎంకే అత్యంత బలంగా ఉంది. అటు అన్నా డిఎంకే పొత్తులు, బీజేపీ ఆధిపత్యము. ఎందుకంటే అన్నా డిఎంకే దాదాపు బీజేపీ అన్నా డిఎంకేలో పొత్తులో భాగంగా ఉన్న బీజేపీ దాదాపు 65 అసెంబ్లీ సీట్లు అడిగారని ఇప్పటికే మనకు ప్రాథమిక సమాచారం ఉంది. మరోపక్క పిఎంకే లాంటి పార్టీకి 17 అసెంబ్లీ సీట్లు, ఒక రాజ్యసభ సీటు, మరి పోగా చిన్న చిన్న పార్టీలకు కూడా సీట్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. అటు ఏదైతే బీజేపీ కూటమిలో చేరిన టీటీ దినకరన్ పార్టీకి కొన్ని సీట్లు కేటాయించాల్సింది. మొత్తం ఏదైతే మనం తమిళనాడు పొత్తుల ఎన్నికలు చూసినప్పుడు అన్నా డిఎంకే కంటే డిఎంకే బలమైన జట్టుగా ఉంది. అధికారంలో ఉన్న డిఎంకే మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటూ లేటెస్ట్ సర్వేలు చెప్తున్నాయి. రాబోయే రోజుల్లో ఏదైతే మరికొన్ని చిన్న చిన్న పార్టీలు కూడా అధికార పార్టీతో కలిసే అవకాశం ఉంది. ఎందుకంటే లేటెస్ట్ గా వచ్చిన సర్వే కూడా అటు డిఎంకేకి బలం పెంచడమే కాకుండా ఏదైతే ప్రాంతీయ పార్టీలు అన్నా డిఎంకే బీజేపీ కూటమికి వెళ్లాల్సిన చిన్న చిన్న పార్టీలు కూడా ఇప్పుడు డిఎంకే వైపు మొగ్గు చూపే అవకాశం స్పష్టంగా కనబడుతున్నాయి. ప్రస్తుతానికి ఏదైతే డిఎండికే పార్టీతో కూడా పొత్తు అంశాలు దాదాపు కొలిక్కొచ్చాయి. 6 నుంచి 7 అసెంబ్లీ సీట్లు ఇవ్వడానికి డిఎంకే మొగ్గు చూపుతుంది. ఒక రాజ్యసభ అంశంలో మాత్రమే తాత్కాలిక పెండింగ్ ఉంది. ఇది నేడు రేపు కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మనకు అందించిన సమాచారం ప్రకారం డిఎండికే స్టాలిన్ తో కలిసి నడవడానికి ముందుకు వచ్చిందని స్పష్టంగా చెప్పొచ్చు. అమూల్య. రైట్, థ్యాంక్ యూ కిరణ్. తమిళనాడులో ఇటు వేగంగా పరిణామాలు మారుతూ ఉన్నాయి. విజయకాంత్ పార్టీ దేశీయ ముర్పొక్కు ద్రవిడ కజకంను ఇటు తమ కూటమిలోకి చేర్చుకునేందుకు అధికార డిఎంకే యత్నాలు చేస్తుంది. డిఎంకే నేత ప్రేమలత విజయకాంత్తో కూడా నేరుగా చర్చలు జరిపారని తెలుస్తోంది. 6 అసెంబ్లీ సీట్లను ఇటు ఇవ్వడానికి కూడా స్టాలిన్ సిద్ధమయ్యారు అంటూ ప్రచారం నడుస్తోంది. ఇప్పటికే ఇటు అన్నా డిఎంకే మరియు బీజేపీ పొత్తు కూడా ఖరారైపోతున్న విషయం అయితే తెలుసుకోవచ్చు. ఇక ప్రశ్న తీసుకుంటే 6 నుంచి 7 అసెంబ్లీ స్థానాలను కూడా అంటే సీట్లను కూడా ఇక్కడ ఇవ్వడానికి స్టాలిన్ సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఇక పలు సర్వేల ప్రకారం చూసుకుంటే కనుక ఖచ్చితంగా కూడా ఈసారి మళ్ళీ డిఎంకే స్టాలిన్ కూడా గెలిచే అవకాశాలు భారీగా కనిపిస్తున్నాయని తెలుస్తుంది.